శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు ప్రభువును వెంబడించినటువంటి జనసమూహాన్ని బట్టి ప్రభు జ్ఞాపకం చేశారు. ప్రస్తుతం మరి ప్రభువును కలిగినటువంటి వారుగా ఉంటున్నటువంటి మనలందరిని బట్టి దేవుడు మరొక పర్యాయం దేవుడు ఈ ఉదయం ఈ మాటల చేత మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో 2 తలంపులు. మొదటి తలంపు ఏంటంటే, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. ఏంటవి అని మనం ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనుషుడు కూడా ఉదయం లేచిన వెంటనే యేసుప్రభు మత్తయి సువార్తలో చెప్పినట్లుగానే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్నట్లుగానే అది సగటు ఒక మనిషికి కావలసినటువంటివి. ఒక స్థితిని బట్టి మరి పేదవారైతే రేపు ఏం తినాలి ఏంటా అనేటువంటిది రేపు ఆలోచిస్తారు. ఒక స్థాయికి వచ్చినటువంటి వారు వారి యొక్క ఆశలు, ఆలోచనలు, వారి ఆశయాలు వేరుగా ఉంటాయి. వారికి ఇక తినటం, త్రాగటం, ధరించటం గురించినటువంటి ఆలోచన ఉండదు. వారికి కావలసినటువంటివి ఏంటంటే, ఇంకా ఆస్తిని సంపాదించాలి, ఇంకా ఐశ్వర్యాన్ని సంపాదించాలి, ఇంకా మంచి ఆధిక్యతలోనికి నేను అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి అవసరాలను బట్టి, వారి స్థితి, వారు ఏదైతే దేని కొరకైతే ప్రాకులాడతారనేటువంటిది, మరి దేని కొరకైతే కనిపెడతారో, దేని కొరకైతే నిరంతర ప్రయత్నం చేస్తారనేటువంటిది ప్రభువుకు తెలుసు అంటున్నారు. నిజమే. మనల్ని సృజించినటువంటి సృష్టికర్తకి మన గురించి తెలీదా? మనకేం అవసరమో, ఏం కావాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అనేటువంటిది మన ప్రభువుకు తెలీదా? మరొక తలంపు అక్కడ ఉంది. ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను అంటున్నారు. ఇవి మీకు కావలసినవి ఏవి? ఆర్థికంగా కావలసినటువంటి ఆస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, డబ్బులు కానీ, వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, మనకు కావలసిన స్థిర ఆస్తులు కానీ, అలాగే ఆరోగ్యం కానీ, ఆధిక్యతలు, ఇవన్నీ కూడా మన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడికి కూడా కావాలి అని చెప్పేసి మన పరలోకపు తండ్రికి తెలుసు. అయితే వాటిని దేవుడు తగిన కాలంలో మనకిస్తాడు. ఎంత కావాలో, ఎప్పుడు కావాలో మన ప్రభువుకు తెలుసు. తొందరపడొద్దు, నిరుత్సాహపడొద్దు, ఆవేదన చెందొద్దు. మనం చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసి, వారు అభివృద్ధిని చూసి మనం నేర్చుకోలేకపోతున్నాం. వారి ప్రమోషన్స్ చూసి వాళ్ళలాగా మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. వారికి ఉన్నటువంటి స్థితి మనకు లేదని చెప్పేసి చాలాసార్లు నొచ్చుకుంటూ, మనల్ని మనం నిందించుకుంటూ, బాధపడుతూ ప్రభువును దూషిస్తూ ఉంటాం. ఇలా కాదు, ఇది క్షేమం కాదు. ప్రభువుకు తెలుసు. ప్రభు ఇవ్వగలిగిన వారు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడతాయి. ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. ఈ ఉదయం మనకి ఏం కావాలో, ఏది అవసరమై ఉన్నదో భూ సంబంధంగా భౌతికంగా మన ప్రతి అవసరతలు కూడా మన ప్రభు తీర్చేటువంటి వారు. ఆయన వైపు చూద్దాం, ఆయనను అడుగుదాం. ఆయన ద్వారా మనం పొందుకోవటానికి నిరంతరం కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర మొరపెడదాం. అటు రీతిగా దేవుడు భూ సంబంధమైనటువంటి భౌతికమైన ప్రతివి కూడా ఈ ఉదయం మనందరికీ దయచేస్తూ మహిమ పొందనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానాభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి అయ్యా మా మనోవాంఛలు మీరు గుర్తెరిగి మీరు జ్ఞాపకం చేసినటువంటి మీ యొక్క లేఖన సత్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, దేని కొరకైతే మేము వెతుకులాడుతున్నామో ప్రభా, దేని కొరకైతే నాయన ఈ భూమి మీద మనుషులు ప్రాకులాడుతున్నారో
అవి మీరు ఎరిగినటువంటి దేవుడు నా తండ్రి. దేవా, భూ సంబంధంగానైనా భౌతికంగా నా తండ్రి అయ్యా మాకు కావలసినటువంటివి అయ్యా ఏమి తిందుము, ఏం త్రాగుదాము, ఏం ధరించుకుందాం అనేటువంటిది ఒక మనుషుడు. మరొక మనుషుడు ప్రభా దేవా ఐశ్వర్యం, ఆస్తులు, ఆధిక్యతలు, అధికారాలు వీటి కొరకు నాయన ప్రాకులాడేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. దేవా, ఎవరి మనస్తత్వాన్ని బట్టి నాయన, ఎవరి అవస్థతను బట్టి నాయన వారికి కావలసినవి అనుగ్రహించేటువంటి మా పరలోకపు దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఏ ఉదయం నాయన ఏ బిడ్డ నా తండ్రి ఏ పరిస్థితుల్లో ఉండి నా ప్రభా అయ్యా మీ వైపు చూస్తున్నాయన మిమ్మల్ని అర్థిస్తుంటే నా ప్రభా వారి యొక్క అవసరతలు, అక్కర్లు, వారి అభ్యర్థనలు మీరు ఆలకిస్తూ వారి పక్షాన మీ కార్యం జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆర్థికమైనటువంటి అభివృద్ధిని దయచేయండి, ఆరోగ్యపరమైనటువంటి కృపను వారికి మీరు దయచేయండి ప్రభా. కుటుంబపరమైనటువంటి ప్రతి అక్కర్లు, అవస్థతులు ఆయన బిడ్డల పరంగా మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువాని సమస్తము సాధ్యమైనట్లుగా మీ కార్యాలు మీ బిడ్డల జీవితంలో జరిగిస్తూ స్థిరపరచండి. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నా ప్రభా. మీ వాక్యాన్ని వారి జీవితంలో స్థిరపరిచి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.